హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ ఏంటంటే డ్రై గోబీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఇక్కడ డ్రై గోబీని నేను క్యాబేజీతో చేయబోతున్నాను అనమాట. ఇక్కడ క్యాబేజీని సన్నగా తురిమి తీసుకుంటున్నాను. అలాగే వాటర్ని కూడా తీసేసి తీసుకోవాలి, ఓకేనా. క్యాబేజీని బాగా తురిమిన తర్వాత నీళ్ళన్నిటినీ తీసేసుకున్న తర్వాత తీసుకోవాలి బౌల్లోకి, ఓకేనా. క్యారెట్ని కూడా తురిమి తీసుకున్నాను. ఈ బౌల్లోకి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటున్నాను అనమాట. అలాగే కాసింత అల్లం వెల్లుల్లి కూడా గ్రైండ్ చేయకుండా ఇలా తురిమి తీసుకుంటున్నాను అనమాట. అంటే మనం తినేటప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా ఉండడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అలాగే వాటర్ అన్నీ తీసేసాం కదా క్యాబేజీలో, సో మనకు కార్న్ఫ్లోర్ ఎక్కువ అవసరం ఉండదు అనమాట. కొంచెం అయితే చాలు. ఒకవేళ వాటర్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తే మరింత యాడ్ చేసుకోవచ్చు, బట్ స్టార్టింగ్లో అయితే కొద్దిగానే తీసుకోండి, ఓకేనా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటికి తగినంత ఉప్పు, అలాగే తగినంత కారం పొడి, అలాగే కాసింత మిరియాల పొడి. అంటే పిల్లలు వీటిని క్యాబేజీని క్యారెట్ని కొంతమంది తినరు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలా చేస్తే చాలా మంచిగా తీసుకుంటారు. వాళ్ళకనే కాదు అందరికీ బాగుంటుంది. కావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే దీనికి తగినంత కారం పొడి వేశాను. అలాగే మిరియాలు దంచైనా చేసుకోవచ్చు. నేనైతే దంచిపెట్టిన మిరియాల పొడి ఉండింది, అది యాడ్ చేశాను, ఓకేనా. వీటితో పాటు కాస్త గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే తీసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, ఓకేనా. వీటన్నిటిని వేసుకున్న తర్వాత చివరిలో కాస్త మైదా పిండి వేసి కలుపుకోవాలి. బాల్స్ లాగా రావడానికి మనకి మైదా పిండి వేయడం వల్ల కొంచెం బాగుంటుందన్నమాట. ఎక్కువ వేయనవసరం లేదు, కొంచెం అయితే చాలు. ఇలా బాల్స్ లాగా చేసుకునేలాగా రావాలి. మనం సాల్ట్, కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఏంటంటే వాటర్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం క్యాబేజీలో తప్పకుండా నీళ్ళని తీసేసి ఇలా పిండి అంతా రెడీ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ వేసి పక్కన పెట్టుకోండి. అలాగే కొన్ని బాల్స్ రెడీ అయిన తర్వాత కడాయిలో ఆయిల్ వేసేసి రెడీగా పెట్టేసుకోండి. ఆయిల్ వేడయ్యే లోపల మనం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఆయిల్ వేడవ్వగానే ఇవి ఒకదాని తర్వాత ఒకటి కొన్ని కొన్నిగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆయిల్ కూడా మనం కడాయి నిండా తీసుకొని అవసరం లేదండి, కొద్దిగా తీసుకొని చేసుకోవాలి, ఓకేనా. వీటికి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం అయితే ఉండదు. బట్ ఇలా వద్దనుకుంటే సేమ్ ప్రాసెస్కే మోమోస్ చేసుకోవచ్చు అనమాట. మోమోస్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూసేయండి. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, ఓకేనా. అంతే అండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి డ్రై గోబీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా అయితే ట్రై చేయండి, ఓకేనా. ఈ ప్రాసెస్ని ఈ విధంగానే అంటే చేసి పెట్టిన బాల్స్ అన్నీ మళ్ళీ ఇలా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి. సర్వ్ చేసుకొని వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ టు సుప్రజాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.